కేంద్ర మాజీ మంత్రి కున్వర్ నట్వర్ సింగ్ కన్నమూశారు. గత 15 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 95 ఏళ్ల కున్వర్ సింగ్ గురుగ్రామ్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోయారు. ఆయనకు భార్య హేమేందర్ కుమారి, కుమారుడు జగత్ సింగ్ ఉన్నారు. దౌత్యవేత్తగా, రాజకీయవేత్తగా, రచయితగా నట్వర్ సింగ్ అపార అనుభవం ఉంది. ఆయనకు కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల పాటు అనుబంధం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. భరత్పూర్ రాజకుటుంబంలో 1931లో నట్వర్ సింగ్ జన్మించారు. 1953లో 22 ఏళ్ల వయసులోనే ఇండియన్ ఫారిన్ సర్వీస్లో చేరారు. బీజింగ్, లండన్, యూకే, పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయాల్లో భారత్ తరపున పనిచేశారు. 1984లో నట్వర్ సింగ్ని పద్మభూషణ్తో ప్రభుత్వం సత్కరించింది. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసిన నట్వర్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. భరత్పూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. 1985లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలో ఉక్కు, బొగ్గు గనుల వ్యవసాయ శాఖల్లో సహాయ మంత్రిగా పనిచేశారు. 1986లో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత కొంతకాలం పాటు హస్తం పార్టీకి దూరంగా ఉన్నారు. నట్వర్ సింగ్ 1998లో తిరిగి కాంగ్రెస్లో చేరి భరత్పూర్ నుంచి లోక్సభకు తిరిగి ఎన్నికయ్యారు. 2004లో కేంద్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాగానే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయనను విదేశాంగ మంత్రిగా నియమించారు. ఇరాక్ ఆయిల్ ఫర్ ఫుడ్ ప్రోగ్రాం ఒప్పందంలో వ్యక్తిగత లబ్ధి పొందారన్న ఆరోపణలతో 18 నెలల్లోనే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత నట్వర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి నట్వర్ సింగ్ పలు సందర్భాల్లో సోనియా గాంధీ విధానాలపై విమర్శలు గుప్పించారు. ది లెగసీ ఆఫ్ నెహ్రూ, ఎ మెమోరియల్ ట్రిబ్యూట్, మై చైనా డైరీ 1956-88 పేరిట నట్వర్ సింగ్ ప్రముఖ రచనలు చేశారు. వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్ పేరిట ఆత్మకథ రాశారు. 2014లో ప్రచురించిన నట్వర్ సింగ్ ఆత్మకథలో భారత్, అమెరికా అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో మన్మోహన్ సింగ్ పాత్రను విమర్శించారు. కాంగ్రెస్పై, పార్టీ నాయకత్వంపై విమర్శలు చేయడంతో పాటు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.